ముందు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నాకు 3 ప్రకార రీల్స్ వచ్చాయన్నమాట. ఒకటి తెలుగులో వచ్చేది, ఎందుకంటే నేను తెలుగోడిని. 2 ఒడియాలో వచ్చేది, ఎందుకంటే నేను ఒడిశాలో ఉంటున్నాను, ఒడియా వాళ్ళది వస్తుంది. ఓకే. మూడోది హిందీలో వస్తుంది అనమాట, హిందీ రీల్స్. అవి కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తూ చూస్తాను అనమాట. రీల్స్ ముందు అలాగొచ్చేవి, ఇప్పుడు ఎలాగొస్తున్నాయి అంటే ఓన్లీ హిందీ వస్తున్నాయి అన్నమాట. ఓన్లీ హిందీ రీల్స్ వస్తున్నాయి. అది కూడా ఒక ప్రొటెస్ట్ది, జంతర్ మంతర్లో ఏదైతే ప్రొటెస్ట్ నడుస్తుందో నీట్ పేపర్ లీక్ గురించి, ఆ ప్రొటెస్ట్ వీడియోసే వస్తున్నాయి అనమాట. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ జంతర్ మంతర్లో ఉంటున్నాను అనమాట. వాళ్ళు దెబ్బలు తింటుంటే నాకు నొప్పి వస్తుంది అనమాట. ఎందుకో అర్థం కావట్లేదు. అలా కొడుతున్నారు పోలీసులు. ఎందుకు కొడుతున్నారో తెలియదు, కొట్టేస్తున్నారు అంతే. అంటే ఎలా కొడుతున్నారంటే, స్టూడెంట్స్ అంటున్నారు మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాం. సరే చేస్తున్నారు, చెయ్యండి. పోలీసులు అంటున్నారు మేము పీస్ఫుల్గా కొట్టం, మీకు గట్టి కొడతాం అంటున్నారు అనమాట. ఎందుకు కొడుతున్నారు? ఏం అవసరం కొట్టడానికి? అంత గట్టి కొడితే కొట్టారు, పోనీ మెల్లి కొట్టాలి కదా. నాకు నొప్పి పడుతుంది ఇక్కడ. గట్టి కొడుతుంటే పోనీ బయట వాళ్ళు ఏమంటున్నారంటే, స్టూడెంట్స్ ఏమితో ఫస్ట్ రాయిలు విసిరారు, అందుకే పోలీసులు కొట్టారు. అంటే ఆడపిల్లలు కూడా విసిరారా రాయిలు? ఆడపిల్లలు కూడా అలా కొడతారా? మా ఊర్లో అలా కొట్టరు. మా ఊరు పోలీసులు అసలు ఆడపిల్లల మీద చెయ్యేయరు. మీ ఊర్లో వేస్తారేమో కానీ మా ఊళ్ళో ఆడపిల్లల మీద అసలు చెయ్యేయరు. అది మ్యాటర్. ఎవ్వరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు నిన్న మోదీ గారు ఏమంచో ఒకటి చెప్పారు, సోనం వాంగ్చుక్ గారు ప్లీజ్ తినండి అని. పిల్లలకి దెబ్బలు తగిలేదు, కొట్టకండ్రా అని ఒక మాట కూడా అనలా పోలీసులకి. ఆ వీడియోలో ఒక మాట ఉంటే ఈ పాటి స్టూడెంట్స్ అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. స్టూడెంట్స్ కొట్టకండ్రా, వెళ్ళిపోండ్రా, కొట్టొద్దు, వాళ్ళు నించుంటారు వెళ్ళిపోతారు అనాలా. అలా కూడా అనలే. సోనం వాంగ్చుక్ గారు మీరు తినలేదు, తినండి అన్నారనమాట. బాగా అన్నారు.